రిజెక్ట్ చేసేటువంటి వారు అనేక మంది సత్యాన్ని ఎదురైనటువంటి వారు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే మనము ఎబ్రిల్కి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల యొక్క చరిత్రలు ఉంటాయి. విశ్వాస వీరుల యొక్క చరిత్రలు ఉంటాయి. అందులో 6వ చెప్పినప్పుడు ఆయన మంది ప్రశ్నిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ పేరు కూడా ఉంది, లేవి అనమాట. యూదుల ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత యూదుల ఆచారం ప్రకారం ఏం చేస్తారంటే 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? స్కూల్లో జాయిన్ చేస్తారు. స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత మొదటి మరి అలెగ్జాండర్ ఉన్నాడని నమ్ముతాం, జూలియస్ సీజర్ ఉన్నాడు. ఆయన క్రీస్తులైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక అని చెప్పి రాయబడి ఉంది. కాబట్టి ఈయన సమాధానం రాదు. కాబట్టి ఒక మగ పిల్లవాడు పుడితే అందరూ కలిసి ఆ ఊరిలో అమ్మలక్కలందరూ వచ్చి పాటలు పాడి సంతోషంగా నాట్యం చేస్తూ ఉండేవాళ్ళు. అయితే యేసు క్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు ఇటు బెత్లెహేము నుంచి ఎవరు రాలేదు, ఇటు నజరేతు నుంచి ఎవరు రాలేదు, యెరూషలేము నుంచి ఎవరు రాలేదు. కాబట్టి ఆయన సర్వలోకానికి ఆయన మరి దేవుడు కాబట్టి, ఆయన అందరికీ ప్రభు కాబట్టి, పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అక్కడ సర్వోన్నతుడైనటువంటి దేవుడిని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ పాటలు పాడారు. పాటలు పాడటమే మాత్రమే కాదండి, తర్వాత చివరి భాగంలో ఏమైనా రాయబడి ఉందంటే ఆయన క్రీస్తులైన జనులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవునికి స్తోత్రం చేసిరి. క్రిస్మస్ అంటే ఏంటి? క్రైస్తవులందరూ దేవుడిని నమ్ముకున్నటువంటి వారు, దేవుడిని నమ్ముకున్నటువంటి వారు కూడా అందరూ ఆరాధించేటువంటి పండుగ అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మన జాతీయ పండుగ ఏంటి? మన ఇండిపెండెన్స్ డే. మనకి స్వాతంత్రం దినాన భారతదేశంలో అందరూ కూడా జాతీయ పండుగను జరుపుకుంటారు కదండి. జాతీయ పండుగను జరుపుకుంటారు. మన రాష్ట్రానికి సపరేట్ రాష్ట్రం వచ్చినప్పుడు అక్కడ రాష్ట్ర పండుగ జరుపుకుంటారు. అయితే మన దేశంలో మొత్తం 27 పండుగలు ఉన్నాయి. 27 పండుగల్లో ప్రతి రాష్ట్రంలో అన్ని పండుగలు జరుపుకుంటారు. యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయిన తర్వాత మరి 50వ సంవత్సరంలో మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్త వ్రాయబడింది. అంటే మరి బైబిల్ ప్రకారం ఒక తరము 40 సంవత్సరాలకి సంబంధించినటువంటిది. ఒక తరము = 40 సంవత్సరాలు. కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు పెట్టుకున్నప్పుడు ఈ లోకంలో ఆయన ఆశ్చర్య కార్యాలు చేసినప్పుడు, అద్భుతాలు చేసినప్పుడు మరి వ్రాసినటువంటి ఈ 3 మరి సువార్తలని గురించి మనం ఆలోచన చేస్తే మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త. ఈ మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక దినాన్ని గురించి రాశాడు. అయితే ఎందుకని వీటిని ఎన్నుకోవాల్సి వచ్చింది అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఉన్నాననుకోండి,